హాయ్ హలో వెల్కమ్ టు పురలోకల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే తెలంగాణలో ఆఫ్టర్ 7 ఇయర్స్ మనకంటూ ఒక స్పెషల్ గుర్తింపుని తీసుకొచ్చారు రత్న మెహ్రా. అది కూడా ఏ విభాగంలో అంటే క్లాసిక్ మిస్సెస్ ఇండియా కాంపిటీషన్లో విన్నర్ అయ్యి అందరు తెలుగు ఆడాళ్ళు కూడా మనం కూడా ఎంతో కొంత చేయొచ్చు అంటూ సత్తా చూపిస్తూ అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా తను సెట్ చేశారని మనం చెప్పొచ్చు అనమాట. ఆవిడ మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. ఎలా జరిగింది ఏంటి ఈ సెలబ్రేషన్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హాయ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిజంగానే ప్రతి ఒక్క తెలుగు మహిళ, ముఖ్యంగా మహిళ అందరూ కూడా చాలా మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో మీ జర్నీ ఎలా సాగింది ఏంటి? నా జర్నీ లాస్ట్ ఇయర్ రీజనల్స్లో స్టార్ట్ అయిందండి. అంటే స్టేట్ లెవెల్లో వీ హ్యాడ్ ఆడిషన్స్ తర్వాత వీ హ్యాడ్ సమ్ సెషన్స్ అయ్యాక ఫైనలే అయింది. ఇక్కడ కూడా మిస్సెస్ తెలంగాణ విన్ అయ్యి వై నాట్ ఆన్ నేషనల్ ప్లాట్ఫామ్ అని మైండ్లో వచ్చింది. సో దెన్ స్టార్టెడ్ ఐ టుక్ దిస్ తెలంగాణ స్టేట్ ఇంటూ నేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. సో అక్కడ కూడా అన్ని రౌండ్స్ చేసి కంప్లీట్ చేసి ఫైనలీ ఐ కుడ్ గెట్ ద క్రౌన్. నిజంగా అంటే లైక్ అరౌండ్ ఎంతమంది మధ్యలో ఈ కాంపిటీషన్ జరిగింది మనకి? నేషనల్స్ అయితే 30 పార్టిసిపెంట్స్ అండి. అవుట్ ఆఫ్ 30 10 వేర్ ఫైనల్ రౌండ్ విన్నర్స్ అనమాట. ఫైనల్ రౌండ్కి వచ్చారు. ఐ వాజ్ వన్ అవుట్ ఆఫ్ ద 10. సో టోటల్గా ఎన్ని రౌండ్స్ ఉన్నాయి మనకి ఇందులో? అంటే ఏ టైప్ ఆఫ్ రౌండ్స్ ఉన్నాయి, ఎన్ని రౌండ్స్ ఉన్నాయి ఏంటి? అన్నీ ఉట్టి బ్యూటీ అయితే కాదండి. బ్యూటీ విత్ యువర్ టాలెంట్. యూ హ్యావ్ టు షోకేస్ వాట్ బెస్ట్ యూ కెన్ డూ. లైక్ టూరిజం రౌండ్ ఉంది. టూరిజం ఇస్ దే వర్ గివెన్, ఈచ్ వన్ వర్ గివెన్ టు రిప్రజెంట్ వన్ స్టేట్ అనమాట. ఆ స్టేట్ని మీరు ఎంత బాగా రిప్రజెంట్ చేసి షోకేస్ చేసి టూరిజంని ఇంప్రూవ్ చేస్తారు అనేది ఉండింది. దెన్ టాలెంట్, ఎవ్రీ వన్ వేర్ గివెన్ డిఫరెంట్ టాలెంట్ చూపించారు. సో ఆల్ రౌండ్స్ ఆర్ డిఫరెంట్. నా తర్వాత లాస్ట్లో ఫినాలేలో మాత్రం వీ హ్యాడ్ 3 rounds. వన్ వాజ్ నేషనల్ కాస్ట్యూమ్ వేర్ యూ హ్యావ్ టు షోకేస్ అండ్ గివ్ అ మెసేజ్ టు ద నేషన్. So my concept was Swasth Bharat, Sushil Bharat, a healthy nation, a virtuous nation. Where I wore a green color dress which represents farmers, a greenery in the nation. Then I had peacock feathers. No, so peacock feathers which represent our national bird and as well as vintage. And I had a cape which was designed with several mana ట్రెడిషనల్ ఇవన్నమాట, బ్యాంగిల్స్, ఫ్లవర్స్, టెంపుల్. సో అలా రుద్రాక్ష. సో ఐ డిజైన్డ్ ఇన్ దట్ వే టు షోకేస్ అవర్ నేషన్. సో బేసిక్గా ఇలాంటి ఫీల్డ్స్ మనం తీసుకున్నప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ అస్ టు డూ వాట్ ఎవర్ ద థింగ్స్ వీ వాంట్ టు అచీవ్ అంటారు కదా. సో హౌ వాజ్ యువర్ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అయితే చేయలేమండి. మై హస్బెండ్ వాజ్ సో మచ్ సపోర్టివ్. మై కిడ్స్ వర్ ఆల్సో సపోర్టింగ్ మీ. Otherwise, I would have not been able to do. My husband even got Best Supportive Husband Award also. సో ఇంకొకటి ఏంటంటే, ఇలా మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకునే ప్రతి మహిళకి మీరిచ్చే సందేశం ఏంటి? వాట్ వాజ్ ద థింగ్ యూ వాంట్ టు టెల్ టు దెమ్? ఇంట్లోనే ఉండిపోవద్దు. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అ ప్యాషన్ ఇన్ యువర్ హార్ట్, ప్లీజ్ కమ్ అవుట్. there's a lot of things to do outside, and this platform will give you the right thing, I mean right platform to fulfill your passion అని చెప్పాలి. సో ఇప్పుడు రీజనల్ ఐ మీన్ మిస్సెస్ ఇండియా తెలంగాణ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. ఇఫ్ ఎనీ వన్ ఇస్ ఇంట్రెస్టెడ్ దే క్యాన్ రిజిస్టర్ అండి. అండ్ మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారా ఏంటి? మీ డిజైనర్ ఎవరు ఏంటి? యాక్చువల్గా వీ వర్ గివెన్ కాన్సెప్ట్స్, ఇలా ఉండాలి ఈ కాన్సెప్ట్, ఐ మీన్ రౌండ్స్ ఇవి అని మాకు చెప్పారు. దానికి తగ్గట్టుగా వీ పుట్ ఆ బ్రెయిన్స్ అండ్ వీ గాట్ అవర్ కాస్ట్యూమ్స్ డిజైన్డ్ అండి. సో మీ క్రౌన్ చూస్తుంటేనే చాలా అందంగా ఉంది. అందులో దానిపైన మిస్సెస్ ఇండియా అని చెప్పి చాలా నీట్గా డీటెయిలింగ్గా ఉంది. సో క్రౌన్ మూమెంట్ పెడుతున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? I was on cloud 9 అండి చెప్పాలంటే. ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ముందు చేసిన రౌండ్స్లో కొంచెం స్ట్రెస్ అనిపించింది. వన్స్ ద క్రౌన్ కేమ్ ఆన్ మై హెడ్, ఐ జస్ట్ ఫర్గాట్ ఎవ్రీథింగ్. లైక్ 9 months పిల్లలు, ఐ మీన్ బేబీని క్యారీ చేసి వన్స్ యూఆర్ డెలివర్డ్, హౌ హ్యాపీ యూ ఫీల్, ది సేమ్ ఫీలింగ్.
చాలా బాగా డిఫైన్ చేశారు నిజంగానే. అండ్ ఇక్కడ మనం పోస్ట్ చూసుకుంటే క్లాసికల్‌లో కనిపిస్తుంది. Classical round also. Yeah, classical attire where we had a classical trainer వచ్చారనమాట. She trained few steps for us. బేసిక్‌గా యూ ఆర్ ఎ డాన్సర్ ఆర్ నాట్? When I was small, I learnt classical dance, but తర్వాత అయిపోయింది. సో ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఓన్లీ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ ఎల్స్ దెర్ ఆర్ మనీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందో కొత్తగా తెలియని వాళ్ళకి అంటే ఈ పర్టికులర్ ఏవైతే ఉంటాయో ఎలాంటివి ఉంటాయి అంటే లైక్ రిజిస్ట్రేషన్కి ఏమన్నా అమౌంట్స్ కానీ లేదంటే ఆ తర్వాత మనము పార్టిసిపేట్ చేయడానికి ఫ్యూ కాస్ట్యూమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఆబ్వియస్గా రిజిస్ట్రేషన్కి అయితే ఉంటుంది. ఆఫ్టర్ దాట్ ఆల్సో వాట్ ఎవర్ యూర్ గివింగ్ యూఆర్ జస్ట్ గెటింగ్ బ్యాక్. సో యూఆర్ స్పెండింగ్ సంథింగ్ యూఆర్ గెటింగ్ బ్యాక్. మాకు సెషన్స్ అయ్యాయి, గ్రూమర్స్ వచ్చేవాళ్ళు. సో దట్ ఈస్ వెన్ యూ గెట్ గ్రూమ్డ్ యూ విల్ నాట్ ఫీల్ దట్ యూ స్పెండ్ మనీ. అండ్ ఇంకా అప్కమింగ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆఫ్టర్ దిస్? వాట్ వర్ యువర్ ప్లానింగ్స్ ఏంటి? స్టేట్ అయిపోయింది. ఐ టుక్ స్టేట్ టు నేషనల్స్. నౌ ఫ్రమ్ నేషనల్స్ ఐ వాంట్ టు గో టు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఫెంటాస్టిక్ ఆన్సర్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకా చాలా సాధించాలని కోరుకుంటున్నాను. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.